బాక్సాఫీస్ దగ్గర మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక రెండవ రోజు కూడా ఉన్నంతలో మంచి జోరును చూపించి డీసెంట్ హోల్డ్ ను చూపించగా బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం మరికాస్త కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ రోజు 80 నుండి కోటి రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉంది అనుకుంటే 1.12 కోట్ల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 1.22 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 1.16 కోట్లు, సీడెడ్ లో 64 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 1.40 కోట్ల దాకా షేర్ అందుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల దాకా షేర్ ను, 5.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 35 లక్షల రేంజ్ లో వసూలను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3.55 కోట్ల దాకా షేర్ ను, 6.45 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. టోటల్ గా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 8.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఇలాగే స్టడీ కలెక్షన్లను మొదటి వారం మొత్తం సాధించినట్లయితే బ్రేక్ ఈవెన్ కి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది సినిమాకు. మరి ఓవరాల్ గా సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.